ఈరోజు మనతో పాటు సింగర్ అసుర అన్న ఉన్నాడు అనమాట. ఆయన సాంగ్స్ అయితే మొత్తం శ్మశానంలోనే ఉంటాయి. ప్రతి ఒక్కరు దాంట్లో ట్రెండ్ సెట్ చేస్తారు కదా. సో శ్మశానంలో సాంగ్స్ కి ట్రెండ్ సెట్ చేసిన సింగర్ అన్నమాట అన్న. మంచిగా నీకు హిట్ ఇచ్చిన పాట, అందరికి తెలిసిన పాట, మర్చిపోలేని పాట. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా. సో నీకు ఎన్ని పాటల తర్వాత హిట్ పడింది, నీకంటూ గుర్తింపు వచ్చింది కదా? నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ అన్న, అంటే లైక్ నేను ఫస్ట్ రాసిన పాట ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, మన రాహుల్ సుప్లిగంజ్ పాడింది. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. ఆ షూట్ టైంలో మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా ఊరోళ్ళతోటి? పెద్ద జుట్టు గడ్డం వేసుకొని ఉంటే నన్ను అందరు ఇట్లా చూస్తుండే, వీడు ఏంది మంత్రగాడ మాయగాడ. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి నీకు పార్టీ తరఫున ఎవరు ఏం చేయలేదు సపోర్ట్? చాలా మంది పొలిటికల్ లీడర్స్ దగ్గర పోయినా, నా సర్టిఫికెట్స్ పట్టుకొని కానీ చాలా మందిని ఎంకరేజ్ చేయండి అంటే చిల్లర్గానే చూసినట్టు బిచ్చప్పని చూసినట్టు చూసిరాను. కానీ మన ఫోక్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తారంట, అది నిజమే? ఎంతసేపు వాళ్ళ స్వార్థం చూసుకున్న లుచ్చల ఫుడ్గాలు ఉన్నారన్న ఫీల్ ఉన్నారు, వాస్తవానికి నిజంగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను తొక్కడానికి రెడీగా ఉన్న వాళ్ళని నువ్వు దొక్కించుకుంటావు, నువ్వు దొక్కుతావు. నన్ను తొక్కేంత ఇవ్వడానికి ఇక ఏ దమ్ము లేదు. పండబెట్టి తొక్కితే నోట్ల నుంచి కసరు వెళ్ళాలి. నాలాంటి ఆయుధాలను తీసుకొచ్చి చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టినట్టు నేను చూపించకపోతే చల్ బ్యాన్సర్. అన్న ఎప్పుడన్నా ఫుడ్ లేకుండా బాధపడ్డావా? బాధపడ్డాను. అమ్మ రాజేశ్వరమ్మ ఆ కొడుక్కి భోజనం పెడితే అదే భోజనం నాకు పెట్టి, ఆయనకి బట్టలు కొనిపిస్తే అవే నాకు ఆ బట్టలు పెట్టి, నా పాట నా గొంతు విని కన్నా కొడుకు కంటే ఎక్కువ చూసుకోరన్న. వాళ్ళకు మాత్రం చేతులు ఎత్తి మొక్కుతున్నా. కానీ నీ సాంగ్లో చూస్తే అంత డేరింగ్ అనిపిస్తావు, కానీ నువ్వు పిరుకోడు అంట కదన్న. అంటే పర్సనల్గా అంటే ఎప్పుడైతే మొదటి పాట, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఊర్లో 4 నిమ్మకాయలు గోరి గీరి ఏమైనా మనం ఒంటరిగా పోయినాం అనుకో, కానీ ఎంతో బాధపడితే తప్ప ఇలాంటి మాటలు రావు కదా అన్న మనసులకి. నేను ఏడ్చిన దుఃఖాలు ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్న క్షణాలు ఉన్నాయి. ఈ రోజు అసుర దొంగనా కొడుకులు అనే పాట రాయాల్సిన అవసరం లేదు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగనా కొడుకులుండ్రు. ఒకటన్న బసుపతి క్యారెక్టర్ ఒకటి వదల బొమ్మాలి వదలా. నీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు అన్న? నా గుండె ధైర్యానికి నేను థ్యాంక్స్ చెప్తా, ఎవరికి చెప్పను.